ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆలస్యం అయిపోయిందో. ఓకే, ఒక సెకండ్, వన్ మైక్. 1770 కోట్లు మాత్రమే మిగిలాయి. వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టకపో వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని డప్పాలు కొట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత వహిస్తారు. మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఎవరు ఖర్చు పెట్టినా. మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యతారాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్, అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. కేబినెట్ లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్గా చేస్తాను. ఒకటి టెక్నికల్ గా వేర్ ఆర్ వి, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది 3-4 ప్లేసెస్ లో. అవి కూడా రింగ్ బండేసి సరిపోతుందని చూపించారు నాకు, రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వర్షన్ 3-4 ప్లేస్లే కాదు, ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పాను. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వెళ్లేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని, అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తా ఉంది, తెలియకుండా బ్రాండ్ గాని డ్యామేజ్ గాని విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సార్ ఇప్పుడు 2020లో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు. ఈ 3 ఏళ్లలో వీళ్ళ ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. 2020లో డయాఫ్రామ్ వాళ్ళు ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా. లాస్ట్ 2025 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది. 2021కే దెబ్బతినింది, 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు చెప్పిందేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్టు పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోయారు. అదే నేను మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా అపోజిషన్ వాళ్ళు. ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. ఈవెన్ పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డారు. మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. సరే ఇప్పుడు సార్ అంటే బోత్ రెండు ఉన్నాయి, ముందు టెక్నికల్ తర్వాత ఫైనాన్షియల్. సార్ మీరు చెప్పినట్టు వాళ్ళు కట్టడానికి 3 సీజన్లు 4 సీజన్లు పడితే ఇక మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేనేమంటానంటే ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్లలా రింగ్ ఫెన్సింగ్, ఓకే, కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి, ఈ రెండు చేయాలంటే వాళ్లకు 1 year టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్ కి 1 year ఎవ్రీ మంత్ 10 days ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళా మీరు చెప్పేది, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు, జూన్ నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు నో వర్క్స్.
ఫ్లడ్ ఉంటుంది. ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు. కాఫర్ డామ్స్ పనిచేస్తుంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్. కాఫర్ డామ్స్ కూడా పాడయ్యాయి. ఇప్పుడు కాఫర్ డ్యామ్లు పోయినాయి, డయాఫామ్ వాల్ పోయింది. సార్ ఇప్పుడు 55,000 కోట్లు మన అంచనా సార్ DPR 2 మీరు 2019కి. ఇప్పుడు ద్రవ్యోళం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం 38% పెరుగుతున్నారు. అంటే చాలా కాస్ట్ చాలా అప్పటికిప్పటికి 38 అని ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని నేను ఇంకా ఇది ఊరికే రఫ్ గా ఈ రోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు. అందుకే నేను దాన్ని మాట్లాడడం లేదు. ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, 2. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years. అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ 4 years టు కంప్లీట్ పోలవరం. పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రజలు, మేధావులు, నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు, వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. అదేమిటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో. ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురదజల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను.